తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ 8 సీట్లు గెలుపొందిందని తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలసాని సురేష్ గౌడ్ తెలిపారు. ఇక కాంగ్రెస్ ను ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల లోపల మేము 17 పార్లమెంట్స్ అయితే తిరిగేసేసి మరి అత్యధికంగా సీట్స్ తీసుకురావాలని ప్రయత్నం చేసిందని, అందులో భాగంగానే మరి 12 సీట్ల వరకు తీసుకురావాలని కృషి చేస్తున్నాము. కానీ 8 సీట్లు రావడం జరిగింది. ఒక 2 సీట్లు మాత్రం తక్కువ మెజార్టీ, జస్ట్ ఓన్లీ ఒక 14,000, ఒకటి మన మహబూబ్నగర్ లో 19,000 ఏదైతున్నదో మెదక్లో, అంటే ఒక బూత్ కు ఒక 5-10 ఓట్ల తేడాతోనే మేము ఆ 2 సీట్లు కోల్పోవడం జరిగిందంటే మేము మోరల్ గా 10 సీట్స్ గెలిచినట్టే. మరి ఇలా బీజేపీ ఏదైతున్నదో మరి రాజ్యాంగాన్ని మరి ఈ యొక్క రిజర్వేషన్ కులదేయాలి, రిజర్వేషన్ మార్చాలా, నాకు 400 సీట్లని అనౌన్స్ చేసుకుంది. ఆ విధంగా వాళ్ళను బ్రేక్ చేయడం జరిగింది. అడ్వకేట్ చేసి కీలక పాత్ర వహించింది. ఈవెన్ ఢిల్లీ వరకు కూడా వెళ్ళి కూడా అక్కడ అడ్వకేట్స్, తెలంగాణ అడ్వకేట్స్ అందరం కూడా కీలక పాత్ర పోషించేసి మరి చేయడం. కానీ బీజేపీకి ఏదైతున్నదో ఒక 60 సీట్లు తగ్గిపోయినాయి. కేవలం ప్రాపగండతో మాత్రమే ఇక్కడ గాని మన తెలంగాణ మన ఏపీలో గాని ఒక 7-8 సీట్లు అదనంగా గెలుచుకున్నారు తప్ప వాళ్లకు అది బలం లేదు. కేవలం మిస్గైడ్ చేసి మరి నార్త్ లో పోతుందని చెప్పి చేసినారు. ఇవాళ వాళ్ళు నైతికంగా ఓడిపోయినట్టే. మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని కూడా మేము లీడర్షిప్ చేయాలా, అతనికి నాయకుడు అవసరం అని చెప్పేసి కూడా ఈ యొక్క తెలంగాణ అడ్వకేట్ స్టేట్ జేఏసీ పనిచేసింది. మరి అందులో భాగంగానే ఒక 70 సీట్లు గతం కొంటే ఇప్పుడు అదనంగా రావడం జరిగింది. ఇంకొక విషయం కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం లోపల మరి ఒక అసెంబ్లీ ఎన్నిక కూడా జరిగింది, కంటోన్మెంట్. ఆ కంటోన్మెంట్ లో కూడా మరి రేవంత్ రెడ్డి గారి పాలనకు అందరూ కూడా పట్టం కట్టిను. సరే, పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మోడీ దుష్ప్రచారం చేసుకొని కొంత కొట్టేసుకోవచ్చు, కానీ స్టేట్ లో మాత్రం మరి అక్కడ రేవంత్ రెడ్డి గారిని మరి అంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ గెలపడం జరిగింది. ఈ విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ పనిచేస్తుంది. బాలసాని సురేష్ గారు స్టేట్ వర్కింగ్ చాలా ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. మరి ఈ విధంగా మా యొక్క పిలుపుకు చేరి ఇన్ని సీట్లు ఇచ్చినందుకు మేము తెలంగాణ ప్రజలకు మరి భారతదేశంలో ప్రజలకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సురేష్ గౌడ్, నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్.